గచ్చిబౌలి స్టేడియంలో సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. శారీరక దృఢత్వం, ఏకాగ్రత, సామాజిక భాగస్వామ్యం అనే వినూత్న కలయికతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2024 డిసెంబర్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ ద్వారా శారీరక దృఢత్వం, స్వచ్ఛమైన వాతావరణం, సుస్థిరతను ప్రోత్సహించే ప్రజా ఉద్యమంగా మారింది. ఫిట్ ఇండియా లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, వాతావరణంలో మార్పుల కారణంగా అనారోగ్యానికి, ఒబెసిటీకి గురవుతున్నారని తెలిపారు. Thank you so much, sir, for coming and inspiring the youth of our country, the Hyderabad city here. Thank you once again. ఇంకా అనేక మంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులు, అదేవిధంగా క్రీడా ప్రేమికులు, అదేవిధంగా ఫిట్ ఇండియాకి సంబంధించినటువంటి అనేక మంది కింద కూర్చోరు, కమోడ్ మీద కూర్చుంటాం. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ మీద కింద కూర్చొని ఆహారం చేసేవాళ్ళం. మరి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం, స్నానం చేసినప్పుడు కూడా కింద ఉండము, షవర్ కింద నిలబడతాము. ఈ రకంగా మరి భోజనం చేయగానే మళ్ళీ కారులో కూర్చుంటాం, ఆఫీస్కి వెళ్ళి కంప్యూటర్ మీద కూర్చుంటాం. ఈ రకంగా మన మనిషికి, మన బాడీకి ఏ రకమైనటువంటి శ్రమ ఇవ్వకుండానే ఈరోజు దాన్ని అనేక రకాలుగా దేశానికి అభివృద్ధికి ఉపయోగించుకోవాలనేటువంటిదే ఈరోజు ఆలోచన. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు దేశానికి, సమాజానికి సేవ చేస్తారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఈరోజు దేశంలో అనేక రకాల మరి కార్యక్రమాల్లో వాళ్ళ భాగస్వాములు అవుతారు. ఆ దిశలోనే మనమందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేశం ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి దేశం. యూత్ పాపులేషన్ లో కూడా మనం అధిక సంఖ్యలో ఉన్నాం. ఇటువంటి జనాభా చాలా అన్ని రకాలుగా ముందుకెళ్తామనేటువంటి ఆలోచనతో ఈ ఫిట్ ఇండియా కార్యక్రమం ఏదైతే చేపట్టామో అందరూ కూడా పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా కనీసము ప్రతిరోజు పాల్గొనకుండా ఈరోజు సండే అండ్ సైకిల్ అనేటువంటి కార్యక్రమం ఏదైతే పెట్టారో ఈ రకమైనటువంటి కార్యక్రమంలో మనం అందరం పాల్గొని మనము మన దేశాన్ని, మన సమాజాన్ని, మన కుటుంబాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం